నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జ్యూసీగా ఉండే చికెన్ పలావ్ రెసిపీని చూపిస్తాను. ఈ పేస్ట్ తోటి చికెన్ పలావ్ కి మంచి రుచి వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియో చూసిద్దామా? ముందుగా 3/4 కేజీ చికెన్ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడేసి పెట్టుకోవాలి. 3/4 కేజీ బాస్మతి రైస్ అంటే 3 గ్లాసుల బాస్మతి రైస్ ని 2 సార్లు శుభ్రంగా కడిగేసి అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగిన పుదీనా, శుభ్రంగా కడిగిన కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. అలాగే అరకప్పు కమ్మని పెరుగు వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు పలావ్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె నెయ్యి వేడవగానే ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ కూడా తాలింపు వేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిపోగానే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోగానే ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి టమాటాలని మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు సగం వరకు మగ్గిపోతాయి. టమాటాలు మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని వేపుకోవాలి. మసాలాలన్నీ వేగిపోగానే ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ ని 50% ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలకి చికెన్ లోని నీళ్ళన్నీ ఊరి చికెన్ 50% ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం అన్ని వేసేసుకొని బియ్యం అంతా మసాలాలకి బాగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టకుండా పలావ్ ని ఉడకనివ్వండి. ఒక 5-6 నిమిషాలకి నీళ్ళన్ని దగ్గర పడగానే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి పలావ్ ని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నం చక్కగా ఉడికిపోయింది, కానీ కింద ఇంకొంచెం తడి ఉందండి. ఇప్పుడు మనం పైనుంచి కొన్ని పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మూత తీయగానే గుమగుమలాడుతూ మన చికెన్ పలావ్ జ్యూసీగా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కమ్మటి పెరుగు చట్నీ తోటి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.